హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ వీడియో వచ్చేసి సండే రొటీన్ వీడియో. సండే వీడియో చేయక చాలా రోజులైంది అండ్ మీరైతే వీడియోస్కి అస్సలు లైక్ చేయట్లేదు. నాకు అసలు ఈ మధ్య సపోర్టే లభిస్తలేదు మీ నుంచి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇవాళ సండే ఇంకా కాబట్టి ఆల్రెడీ నేనే దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టేసిన. టిఫిన్కి అయితే దోశలు చేసుకోవాలి. లక్కీగాడు కూడా లేచి రెడీ కూర్చుంది, టీ తాగేసింది. ఇంకా అంతలోపు ఇంకా సండేకి అయితే కర్రీ అండ్ టిఫిన్ రెండు ఒకేసారి. సో అది మొత్తానికి మా ఆయన మటన్ తీసుకొచ్చి ఇచ్చిండు. ఆల్రెడీ ఎక్కడో పెట్టి మర్చిపోయానే. సో మటన్ ఇది మా ఆయన బయటికి వెళ్ళి మటన్ తీసుకొచ్చే వరకు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా. ఎందుకో తెలియదు ఈరోజు రైట్ సైడ్కి ఇక్కడ నొప్పేస్తుంది. తెలియదు, ఏదో రకంగా నొప్పేది, ఎందుకో తెలియదు. సడన్గా కొన్నిసార్లు గ్యాస్ ట్రబుల్స్ అట్లాంటి వాటి వల్ల వస్తుంది. అసలు నేను ఏ రోగానికి భయపడను, కాకపోతే పెయిన్ భరించే శక్తి మనకు ఉందిలే. మటన్ తినక ఈ మధ్య చాలా రోజులైంది. మా ఆయన చికెన్ తెస్తా అన్నాడు, కానీ చికెన్ వద్దులే మటనే తిందాం ఈసారి అని చెప్పేసి మటన్ తెప్పించేసిన. ఒక పక్కన టిఫిన్ చేస్తూ ఇంకా మరో పక్కన అయితే కర్రీ ప్రిపరేషన్, వంట ప్రిపరేషన్ కూడా చేసేద్దాం. దగ్గినప్పుడు పెయిన్ వస్తుంది, ఎందుకో తెలియదు. సో అలాగా దోశ చేసుకొని చట్నీ కూడా ప్రిపరేషన్ చేయాలి. చట్నీ ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టిన. చట్నీ చేస్తూ ఇవన్నీ చేసుకుంటూ టిఫిన్ ఫస్ట్ చేసుకున్న తర్వాత వంట సెక్షన్. ఓకేనా? సో అది మరి సండే స్పెషల్ అయితే మేము ఇది చేసుకున్నాము. ఐ థింక్ మీరు కూడా ఏమన్నా సండే స్పెషల్ చేసుకునే ఉంటారు. ఈ మధ్య ఫుల్ ఫంక్షన్స్ ఉన్నాయి, కానీ నేను ఏ ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ బిజీ వల్ల ఒక 4-5 ఫంక్షన్లు అయితే మిస్ చేసిన. ఎందుకో ఇంట్లో ఉన్నప్పుడు టైం వేస్ట్ అనిపించదు, కానీ బయట ఫంక్షన్కి వెళ్తే ఏమో హడావిడిగా టైం అయిపోతుంది, చదవలేదని టెన్షన్ ఉంటుంది కదా. ఇంకా అందుకనే ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు. చాలా వర్క్స్ ఉన్నాయి ఇంట్లో, క్లీనింగ్ కానీ చాలా వర్క్స్ ఉన్నాయి. అస్సలు చేతన అవ్వట్లేదు, ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. ఫోన్ చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది. ఇది నా సిచ్యువేషన్. ఇవాళ అయితే కరెంటు పోయింది. కరెంట్ ఇప్పటిదాకా రాలే. మటన్ కర్రీ ప్రిపరేషన్కి ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. క్లైమేట్ కూడా అప్పుడే కూల్, అప్పుడే తొక్కపోతా. ఆల్రెడీ మొత్తం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అంత వేడి ఉంది. మీ దగ్గర కూడా అలాగే ఉందా? కామెంట్ చేయండి ఒక్కసారి. అల్లం వెల్లిగడ్డ, పసుపు అన్నీ యాడ్ చేసుకొని వండడమే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. ఇది ధనియాల పొడి అయిపోయింది, గరం మసాలా అయిపోయింది. అవన్నీ మిక్సీ పెట్టాలి. ఏం తింటున్నావు లక్కమ్మా? బాగుందా? ఇది పరిస్థితి గ్యాస్ అయిపోయిన తర్వాత. ఈ పప్పు ఎప్పుడు కుడుతుందో, ఇంత బాధ గ్యాస్ అయిపోతాయి. లోపల కనెక్ట్ చేసి ధీరజ్
ఏం సర్దుతున్నావు? ఓయ్ అట్లా పెడితే ఎట్లా? ఈ చైర్ మీద పెడదాం, ఒక చైర్లో అట్లా కాదు. ఈ సోఫాలన్నిటి లైట్ అయిపోయినా ఈ సోఫాలన్నిటికీ ఏమంటారు దాన్ని? కలరా? వ్యానిష్ కలర్ చేపిద్దామని షిఫ్టింగ్. మళ్ళీ పెయింట్ వాళ్ళు వెళ్ళిపోతురండి. లైట్ అయ్యి వీటిని పేపర్ వేసి రాస్తారా? అవసరం లేదా? ఎందుకు వేయరు? మిషన్ ఉంది కదా. ఒక్క ఏమంత ఆగం, అన్ని పనులు నీట్గా చేసిపోవాలి. కానీ ఇవన్నీ ఇప్పుడు తీసుకోపోతున్నావు అవి? ఇప్పుడు ఇవి తీసుకోపోతున్నావు బాక్సెస్? సామాన్లు అన్నీ తీసుకుపోయేవరకు ఇల్లంతా ఖాళీ ఖాళీ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడి వరకున్న ఈ చైర్లు కానీ, ఆ మూలకున్న చైర్ కానీ, ఆ మూలకునే సామాన్లు అన్నీ కథం, అన్నీ ఖాళీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డే బై డే రోజు ఒక 2-3 కాటన్ తీసుకురమ్మని చెప్పినాం ఆయనకి. ఈ షూస్ అన్నీ క్లీన్ చేసుకొని ప్యాక్ చేయడము, చిన్న చిన్నవి చేసుకోవాలి. ఇక స్టార్ట్ చేయాలి పండగ అయిపోయిన తర్వాత. ఇలాగా ఇదంతా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది ఇప్పుడు. ఇది మొత్తానికి హాల్లో పరిస్థితి ఇలా ఉంది. బాగుంది. ఈ ఫోటోలో చూపించాను మీకు నేను. లక్కీ గార్డ్ స్మైల్ ఎంత బాగుందో ఈ పిక్లో కదా. ఇవన్నీ తీయాలి, మళ్ళీ అక్కడ మేకులు కొట్టాలి, ఎన్ని పనులు ఉంటాయో ఇంకా ఈ సర్దడం ఉంటుంది. ఇక నా ఇంట్లోకి నేను పర్మనెంట్గా వెళ్ళిపోతున్నా కాబట్టి సర్దేసుకొని పోవాల్సిందే. ఇంకా ఇది సిచ్యువేషన్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా అది ఏమంటే ఆరామ్ చైర్ లాంటిది ఒక చైర్ ఉండే, ఆ చైర్ కూడా తీసేవరకు ఇదంతా ఇక్కడ ఈ స్పేస్ కూడా అంతా ఖాళీ ఖాళీ అయిపోయింది. టీవీ దగ్గర ఉండే టేబుల్ కూడా అది కూడా తీసుకుపోయినాం కాబట్టి అది కూడా ఖాళీ ఖాళీ అయిపోయింది. మొత్తానికి ఇట్లా ఇల్లంతా కూడా మా ఇల్లు ఖాళీ ఖాళీ అయిపోయింది. ఇంకా అరే లెక్కమ్మ లక్కీ నేను కొంచెం లేట్గానే ఇల్లు ఊడ్చి అదంతా తూడ్చి ఎక్కడికి అక్కడ అన్నీ సెట్ చేసి లక్కీ అని రెడీ చేసి నేను ఫ్రెష్ అప్ అయి నేను తిన్నా. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఒక రౌండ్ తినేసింది, ఇప్పుడు 2వ రౌండ్ తినిపించాలి. ఎందుకులన్నీ గిట్ల వేసినాయి ఏమరా లక్కీగా. తల స్నానం చేయించిన కాదమ్మా. సో ఇది ఇద్దరిది ఇంకా జుట్టు చిందరవందరగానే ఉంది. అమ్మా లెక్కమ్మా ఏంటి తల్లి హ్యాపీగా కనిపిస్తున్నావు నువ్వు, చెప్పు. సో మొత్తానికైతే ఇది సామాన్లు ఒక్కొక్కటి అన్నీ మా ఇంటికి తరలిపోతూ ఉన్నాయి. అబ్బా కలర్ వ్యానిష్ చేయడానికి. అరే అద్దురా కొట్టక్రో. సో ఇది ఇవాల్టి మా స్మాల్ అండ్ స్వీట్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోస్కి మీరు అస్సలు లైక్ చేయట్లేదు, నాకు సపోర్ట్ చేయట్లేదు ఈ మధ్య. ఎందుకో నేను అలిగిన మీ మీద. లక్కీ గారు కూడా అలిగిండు. ఓకేనా? ఎట్లయితుంది చీపురు జుట్టు?